సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే మంచిగానో చెడుగానో ఆ సినిమా గురించి మాట్లాడుకోవడమే ఆనవాయితీ. ప్రస్తుతం అదే జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, తెలుగు సినిమా పరిశ్రమలోనూ. అభిమానులు పాజిటివ్ ప్రోపగాండా చేయటం, అనుమానస్తులు, కొంతమంది విమర్శకులు, వ్యతిరేకులు నెగిటివ్ గా మాట్లాడటం అనేది సహజంగా జరిగే ప్రాసెసే. పోతే అడ్వాంటేజ్ ఏమిటి అంటే సినిమాకి రెండు విధాలా ప్రచారం జరుగుతుంది అనమాట. ప్రస్తుతం సర్దార్ కి అలాంటి ప్రచారం చాలా గట్టిగా జరుగుతా ఉంది. పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్ ఓ బ్యాలెన్స్ ప్రకారమే సినిమాకి మంచి మైలేజ్ పట్టుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆయన టీం చక్కగా దాగుడు మూతలాడుతూ ఈ విషయానికి అవసరమైన ఎంకరేజ్మెంట్ ని అందిస్తున్నారని అనిపిస్తా ఉంది పరిస్థితులు చూస్తా ఉంటుంటే. అంటే నెగిటివ్ గా ఎవరేం మాట్లాడుకుంటున్నా వాటి గురించి యూనిట్ పట్టించుకునే అవకాశాన్ని తీసుకోవట్లేదు. పైపెచ్చు చిన్న చిన్న సెటైర్ లాంటి మ్యాటర్స్ వేసే అవకాశాన్ని కూడా తీసుకుంటున్నారు అనిపిస్తుంది. ట్రైలర్ బాగాలేదని బాగా గొడవ పెట్టేశారు. ఆ తర్వాత ఎవరు పుట్టించారో గానీ కొత్త ట్రైలర్ వస్తుంది అని హడావిడి చేశారు. కానీ ఇంతవరకు కొత్త ట్రైలర్ బయటకు వచ్చిందే లేదు. అలానే రీసెంట్ గా గబ్బర్ సింగ్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ పేజ్ లో ఒక పోస్టర్ వదిలారు. ఆ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ బుల్లెట్ పక్కన నుంచునున్నాడు స్టైల్ గా. పోతే ముఖం కనపడకుండా తన మెడలో ఉండాల్సిన రెడ్ టవల్ ని కంప్లీట్ గా కప్పేసుకున్నాడు. మహా సరదాగా అనిపించింది. సీరియస్ గా పవన్ కళ్యాణ్ మరియు ఆయన టీం చాలా ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ ఇంట్రెస్టింగ్ పబ్లిసిటీ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనిపించింది. సినిమాకి సంబంధించి బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ని చూసి అభిమానులు అయితే ఎటువంటి డౌట్ పెట్టుకోవట్లేదు. సినిమా బ్లాక్ బస్టర్, పవన్ ఎరగదీస్తాడు అన్న నమ్మకంతోనే ఉంది. కానీ కొంతమంది ట్రైలర్ అనుకున్నంత ఎక్కలేదు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ కథా స్క్రీన్ ప్లే రాశాడు. ఇంతకు ముందు ఆయన రాసిన సినిమాలు అనుకున్నంత గొప్పగా ఆడలేదు. ఆ సంగతి అటుంచితే సినిమా షూటింగ్ ఇంకా జరుగుతానే ఉంది. యూరోప్ లో పాటల షూటింగ్ జరుగుతుంది. మరో పక్క ఇండియాలో చాలా ఫాస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇంకో పక్క దేవిశ్రీ ప్రసాద్ నానా హడావిడి పడుతూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడుతున్నాడు. మరోవైపు ఏమో టైం చూస్తే తక్కువగా ఉంది. అసలు ఈ సినిమా 8వ తారీఖు వచ్చే అవకాశం ఉందా అని చెప్పేసి వాళ్ళు కంగారు పడిపోతూ ఎవరు దొరుకుతారా వాళ్ళని కంగారు పడదామని చూస్తున్నారు. పోతే సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ యూనిట్ మాత్రం ఇలాంటి విషయాలను వేటిని పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఖచ్చితంగా సినిమాని ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అన్న సంకల్పంతోనే యూనిట్ మొత్తం కూడా కష్టపడి పనిచేస్తుందని తెలుస్తుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని 2వ తారీఖును గానీ 3వ తారీఖును గానీ సెన్సార్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. టీం అయితే ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. అభిమానులు కూడా అదే రేంజ్ లో నమ్మకాన్ని పెట్టుకుని ఉన్నారు. టైం కావాలని ఏదైనా ప్రత్యేకమైన గేమ్ ఆడితే తప్పించి సర్దార్ గబ్బర్ సింగ్ ఏప్రిల్ 8న ప్రేక్షకుల్ని పలకరించకుండా ఉండదు అని యూనిట్ సన్నిహిత వర్గాలు చెప్తుండటం కనిపిస్తా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.